పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారు. ఇక నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హస్తనబాట పట్టనున్నారు. ఇక ఈ పర్యటనలో బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అవనున్నారు. పొత్తుల అంశంపై ఒక క్లారిటీ కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఊపందుకున్న ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. పొత్తుల అంశంపై బీజేపీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారు. ఇక నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హస్తనబాట పట్టనున్నారు. ఇక ఈ పర్యటనలో బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. పొత్తుల అంశంపై క్లారిటీ కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నట్టుగా సమాచారం. రైట్, ఇక నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అలాగే బీజేపీ పెద్దలతో కూడా మంత్రాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్తున్నారు. దీని పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను, మధు, ఈ రోజు ఉదయం 9:30 గంటల తర్వాత హైదరాబాద్ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గత రాత్రి మంగళగిరి కార్యాలయంలో ఉన్నటువంటి మీటింగ్ ను హడావుడిగా ముగించుకొని ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ రోజు షెడ్యూల్ పూర్తి స్థాయిలో షెడ్యూల్ ఇంకా ఖరారు కాకపోయినా కానీ 10 గంటల తర్వాత తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తాడని కూడా సమాచారం ఉండడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా వెళ్తామని ప్రకటించారు. కానీ అలానే బీజేపీతో కూడా వెళ్తానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీతో ఇరు పార్టీల నేతలు సంప్రదింపులు, ఇరు పార్టీ నేతలు చర్చలు నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చూసినట్లయితే కనుక నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు అక్కడే ఢిల్లీలోనే ఉన్నాడు. ఈ రోజు కూడా ఉంటాడని కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఉదయం 9:30 గంటల తర్వాత నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకొని అక్కడ బీజేపీ పెద్దలు అమిత్ షా అదేవిధంగా నడ్డాతో కూడా ప్రత్యేకంగా భేటీ అయి పొత్తులపై క్లారిటీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతారన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత కొంతకాలంగా బీజేపీ పార్టీ పెద్దలతోటి పవన్ కళ్యాణ్ కలిసి రావాలంటూ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత కూడా అక్కడికి చేరుకున్న తర్వాత ఇరువురు కలిసి మళ్ళా ప్రత్యేకంగా భేటీ అవుతారా, లేదు చంద్రబాబు నిన్న కలిశారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక్కడే విడిగా కలుస్తారనేది కూడా మధ్యాహ్నం తర్వాత కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక నిన్న ఇంపార్టెంట్ కార్యక్రమాల నిర్వహణ ఉన్నా కానీ హడావుడిగా హైదరాబాద్ బయలుదేరిన నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ వెళ్ళటం కోసమే ఇలా వెళ్ళారంటూ కూడా ప్రచారం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటిని చూసుకొని షెడ్యూల్ ప్లాన్ చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది. శ్రీనివాస్, అంటే బీజేపీతో ఈ రోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉందా? అలాగే దాని తర్వాత బీజేపీ ఏపీకి సంబంధించి ఎన్ని సీట్ల వరకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి? బీజేపీ పెద్దలే ఉంటున్నారు దీనిపైన ఏపీకి సంబంధించి. అంటే ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక కొంతకాలంగా బీజేపీ కొంత సమదూరం పాటించినట్టు విధంగా ఉన్నా కానీ గడిచిన 2-3 రోజుల నుంచి బీజేపీ కలిసి రావడానికి అవకాశం ఉండే విధంగా కూడా మాట్లాడటం జరిగింది. చంద్రబాబు హైదరాబాద్ గత రాత్రి అమిత్ షాను నడ్డాని కలిసినటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా సీట్ల విషయంలో క్లారిటీ వచ్చిన అవకాశం కూడా ఉంది. అంటే ఉమ్మడిగా పొత్తు వెళ్ళడానికి అవసరమైన నేపథ్యంలో 3 పార్టీల అధినేతలు పూర్తి స్థాయి నిర్ణయం తీసుకున్న తర్వాతనే పొత్తుకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ వెళ్ళటము, అదేవిధంగా నిన్న చంద్రబాబు అక్కడే ఉండటము, ఈ 2 అంశాలే కాకుండా బీజేపీ పెద్దలు కూడా రానున్న 2-3 రోజుల్లోనే క్లారిటీ తీసుకొని రాష్ట్ర నాయకత్వానికి ఒక సూచన చేసి దాని ప్రకారము ఎన్ని సీట్లు కావాలి అనే క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రచార నేపథ్యంలో 5 ఎమ్మెల్యే అదేవిధంగా 5 ఎంపీ, ఈ 2 సీట్లు అంటే 5 ఎమ్మెల్యేలు 5 ఎంపీ సీట్లు కోరుతున్నట్లు కూడా ప్రచారం ఉంది. అది కన్ఫర్మ్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. శ్రీనివాస్, అంటే ఇప్పటికే జనసేన కూడా ధీటుగా సీట్లు కూడా అడుగుతుంది. ఎందుకంటే 30 నుంచి 40 అరౌండ్ గా అడుగుతుంది. మరి ఇప్పుడు బీజేపీ కూడా వస్తే వాళ్ళు కూడా ఒక 20 వరకు ఎన్ని స్థానాలు ఒకవేళ అనుకుంటే అంటే ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద సీట్స్ వాళ్ళకి ఇచ్చేయడానికి టీడీపీ వైపు సముఖంగా ఉంటుందా లేదా దానిపైన ఏమైనా క్లారిటీ వస్తుందా? అంటే 2014 కాంబినేషన్ ఏదైతే ఉందో బీజేపీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటానికి అటువైపే ముగ్గు తిప్పే పరిస్థితి కూడా ఉంటుంది జరిగింది.
2019లో బీజేపీతో విడిపోవటము, జనసేనతో కూడా పొత్తు లేకుండా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చేయకుండా ఉండే విధంగా, అదేవిధంగా ప్రజల్లో గెలవడానికి అవసరమైన విధంగా చూసుకుంటే కనుక తప్పనిసరిగా 3 పార్టీలు కలిసి వెళ్ళి ఎన్ని సీట్లు తక్కువ ఉన్నా, అంటే బీజేపీకి 5 నుంచి 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చినా, 4-5 పార్లమెంట్ సీట్లు ఇచ్చినా, అదే జనసేనకి 30 నుంచి 40 లోపు అసెంబ్లీ సీట్లు ఇచ్చినా గానీ, 4-5 పార్లమెంట్ సీట్లు ఇచ్చినా గానీ, ఇవన్నిటిని చూసుకొని కూటమి విజయం సాధించే విధంగా ప్లాన్ చేసుకొని ఆ విధంగా సీట్ల పంపకము, అదే విధంగా రానున్న రోజుల్లో పదవుల పంపకం, అంటే పవర్ షేరింగ్ కూడా ఉండే విధంగా మాట్లాడుకొని దాన్ని నిర్ణయం తీసుకున్న తర్వాతనే కూటమి అభ్యర్థులుగా వీళ్ళందరినీ కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.